లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 11 జూన్ 2024 మంగళవారము పంచాంగం మరియు ఈరోజు దినఫలాలు, ఈరోజు జన్మించిన శిశువుల శాంతులు, తారాచంద్ర ఫలాలు మరియు ప్రయాణానికి వారసులు, ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి, ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. 11 జూన్ 2024 మంగళవారము దినఫలాలు పరిశీలిస్తే 11 జూన్ 2024 మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6 గంటల 33 నిమిషాలకు అవుతుంది. తిథి శుక్ల పంచమి సాయంత్రము 5:28 వరకు. నక్షత్రము ఆశ్లేష రాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు. యోగము వ్యాఘాతము 5:52 సాయంత్రం వరకు. కరణము బాలవ సాయంత్రం 5:28 వరకు. శుభ సమయాలు లేవు ఈరోజేమి. రాహుకాలం మంగళవారం ఎప్పుడు కూడా 3 నుంచి 4:30 మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. యవగండము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు ఉదయము. తిరిగి 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు రాత్రి. వర్జము ఉదయం 11 గంటల 58 నిమిషాల నుంచి 1 గంట 41 నిమిషాల వరకు. అమృత గడియలు 10 గంటల 36 నిమిషాల నుంచి రాత్రి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన శిశువుల యొక్క జీవితము బుధ మహర్దశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన శిశువులకు దోషం లేదు. రెండో పాదంలో పుట్టిన శిశువులకు వల్ల తండ్రికి మరియు ధనానికి, మూడో పాదంలో శిశువు జనమైతే తల్లికి, నాలుగో పాదాల్లో శిశువు జనమైతే తండ్రికి, శిశువునకు దోషం ఏర్పడుతుంది. మొదటి పాదం వారికి సామాన్య శాంతి. శిశువు ముఖాన్ని తండ్రి ఆజ్యంలో అనగా నూనెలో చూడాలి మంత్రాలతో మొట్టమొదటిసారి. తర్వాత మిగతా పాదాల్లో జన్మించిన వారికి హోమశాంతి అనగా మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపములు, శక్తి కొలిది సువర్ణ దానం చేయవలసి ఉంటుంది. దీనివల్ల మహాదోషం తొలగిపోతుంది. పురుషుడు పుట్టిన సౌందర్యవంతుడు, రచయితలు, మంచి వ్యాపారస్తులు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. జ్యోతిష్యంలో, వార్తాపత్రికలు, టెలికమ్యూనికేషన్లలో పనిచేస్తారు. అలాగే వీరు స్త్రీలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. మృదువుగా మాట్లాడతారు. వార్తాపత్రికల్లో కూడా పనిచేస్తారు. వీరు వ్యాపారంలో మంచి దిట్టలుగా ఉంటారు. ఆడిటర్స్గా కూడా మంచిగా రాణిస్తారు. స్త్రీలకు కూడా ఇవే లక్షణాలు సుమారుగా ఉంటాయి. ఉంటుంది. తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్విని, మఘ, మూల నక్షత్రములకు పరమమైత్రి తార అవుతుంది. బాగుంటుంది. వరడి, పూర్వపల్గొని, పూర్వషాఢ నక్షత్రాలకు బాగుంది. ఈరోజు మిత్రతార కాబట్టి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు బాగాలేదు. నైదుంతార కాబట్టి. రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు సాధంతార కాబట్టి బాగుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు ప్రత్యక్తార కాబట్టి బాగాలేదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు క్షేమతార కాబట్టి బాగుంది. పునర్వసు, విశాఖ, అనురాధ నక్షత్రాలకు విపత్తార కాబట్టి బాగాలేదు. మూడవ తార కాబట్టి. అలాగే పుష్యమి, అనురాధ, రేవతి నక్షత్రాలకు సంపత్తారక రెండవ తార అవుతుంది. ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. అలాగే సర్జరీలకు కూడా బాగుంటుంది. ఇకపోతే ఈ రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు సాధంతారు కాబట్టి ఈరోజు కోర్టు కేసులు వేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు క్షేమతార కాబట్టి వాహన కొనుగోళ్ళకు కూడా బాగుంటుంది ఈరోజు. ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. వృషభ రాశి, కర్కాటకము, కన్యా, తుల, మకర, కుంభ రాశులకు చంద్రబలం బాగుంది. ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు. ఉత్తరం వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు. కావున ప్రయాణం వాయిదా వేసుకోవాలి. ఈరోజు తూర్పు ప్రయాణం లాభదాయకము. ఉత్తరం వైపు వెళ్ళాలంటే ముందుగా తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత ఉత్తరం వైపు వెళ్తే ఆ పనులు సాఫీగా సాగుతాయి. లేదా వాయిదా వేసుకోవడమే మంచిది. ఇవి
మంగళవారం జపం చేయాల్సిన స్తోత్రం ఏమిటి మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఇక్కడ వివరిస్తున్నాను. మంగళవారంకి అధిపతి కుజగ్రహం అవుతుంది కావచ్చు. కుజగ్రహ స్తోత్రము ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమబ్రహం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేస్తున్న శుభఫలితాలు వస్తాయి. కుజదోషం తొలగడానికి ఉన్నవాళ్ళు మంగళచండి స్తోత్రాన్ని ముఖ్యంగా స్త్రీలు జీవితాంతం ఈ స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా దాంపత్యంలో వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. అలాగే ఎవరికైతే కుజదోషం ఉందో వారు 6 కానీ 9 మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేసుకుంటే ఆ దోషాలు తొలుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం త్వరలో జరుగుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కూడా పారాయణ చేసుకున్నా కూడా ప్రతిరోజు శుభఫలితాలు అవుతాయి. మృత్యుభయ దోషాలు కూడా తొలగుతాయి. కుజదోషాలు తొలగడానికి ముఖ్యంగా చిన్న రెమెడీ ఏంటంటే రక్తదానం చేయడము, ఎండాకాలంలో జలదానం చేయడము, ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాల్స్ అందించడం వల్ల కూడా కుజదోషాలు తొలగుతాయి. ఇవి మంగళవారం రోజున దినఫలాలు మరియు రెమెడీస్. శుభమస్తు.